మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మాల ఉద్యోగ సోదరులందరికీ మరియు గౌరవ ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మాలలకు కాదు, మాల ఉన్న ఉపకులాలకు కూడా అందులో అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా మాల జనాభా చూపించి వాళ్ళ కులాలను కూడా దీనిలో జరగడం, ఇందులోనే కలపడం వలన అసలు తక్కువ చూపించి రిజర్వేషన్ శాతాన్ని తక్కువ చేసి మాల ఉపకులాలకు ఎక్కువ చూపించి వేరువేరుగానేమో జనాభా లెక్కించేటప్పుడు మహార్, నేతకాని, మన్యవార్ మరియు పంబాల దీనికి ఉన్న సంబంధం ఉన్న ఉపకులాల్ని వేరువేరుగా చూపించి ఒక్క మాల జనాభా ఇంతే అని దాని ప్రకారంగా దమాష పద్ధతిలో రిజర్వేషన్ వర్గీకరించడం అన్యాయమైనది. కాబట్టి దీన్ని బట్టి నా అభిప్రాయం అయితే ఒక మాలనే కాకుండా మాల ఉపకులాలని కూడా కలుపుకొని ముందుకు పోతేనే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తూ, జై భీమ్. మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన మాల ఉద్యోగ సోదరులందరికీ మరియు గౌరవ ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక మాలలకు కాదు, మాల ఉన్న ఉపకులాలకు కూడా అందులో అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా మాల జనాభా చూపించి వాళ్ళ కులాలను కూడా దీనిలో జరగడం, ఇందులోనే కలపడం వలన అసలు తక్కువ చూపించి రిజర్వేషన్ శాతాన్ని తక్కువ చేసి మాల ఉపకులాలకు ఎక్కువ చూపించి వేరువేరుగానేమో జనాభా లెక్కించేటప్పుడు మహార్, నేతకాని, మన్యవార్ మరియు పంబాల దీనికి ఉన్న సంబంధం ఉన్న ఉపకులాల్ని వేరువేరుగా చూపించి ఒక్క మాల జనాభా ఇంతే అని దాని ప్రకారంగా దమాష పద్ధతిలో రిజర్వేషన్ వర్గీకరించడం అన్యాయమైనది. కాబట్టి దీన్ని బట్టి నా అభిప్రాయం అయితే ఒక మాలనే కాకుండా మాల ఉపకులాలని కూడా కలుపుకొని ముందుకు పోతేనే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తూ, జై భీమ్.